అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లోనే పెద్ద డౌట్ గా మారింది. పెద్దన తీసుకుంటున్న తలతిక్క నిర్ణయాలు ఒకవైపు, ఆయన చేస్తున్న పనులు మరోపక్క. అసలు ట్రంప్ సరిగానే ఉన్నాడా అనే సందేహాలు లేవనెత్తుతున్నాయి. కొన్ని మీడియా కథనాల్లో ఆయనకు బీపీ లాంటి దీర్ఘకాల సమస్యలు, వయసుతో వచ్చే జ్ఞాపక శక్తి తగ్గుదలపై అనుమానాలు చర్చలో ఉన్నాయి. అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయినా ట్రంప్ తీసుకుంటున్న హఠాత్ నిర్ణయాలు చూసి ఇది పాలసీనా లేక ఆరోగ్యం ప్రభావం అనే ప్రశ్నలు బలపడుతున్నాయి. ఒకరోజు ఒక మాట, మరో రోజు మరో మాట. దీంతో మార్కెట్లు పడిపోతున్నాయి. మిత్ర దేశాలు అయోమయంలో పడుతున్నాయి. అమెరికా ప్రజల్లో అస్థిరత పెరుగుతోంది. అసలు ఈ హెల్త్ డిబేట్ వెనుక నిజమేంటి? ప్రపంచానికి వచ్చే దెబ్బ ఎంత? ఇప్పుడు మా స్పెషల్ రిపోర్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఇప్పుడు రాజకీయాలకే కాదు, ప్రపంచ దేశాలకి కూడా టెన్షన్ టాపిక్ గా మారుతోంది. కొన్ని మీడియా కథనాల్లో ట్రంప్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ప్రత్యేకించి బీపీ వంటి సమస్యలు, ఇంకా వయసుతో వచ్చే జ్ఞాపక శక్తి తగ్గుదలపై అనుమానాలు చర్చకు వస్తున్నాయి. కొందరు విమర్శకులైతే మరింత ముందుకెళ్లి అల్జైమర్స్ లాంటి సమస్యలే కారణమా అని ప్రశ్నిస్తున్నారు. అధికారికంగా దీనిపై ఖచ్చితమైన వైద్య నిర్ధారణ బయటకు రాకపోయినా ఈ అనుమానాలే ఇప్పుడు అమెరికా పాలనా చుట్టూ మరో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి నిర్ణయం అంటే కేవలం ఒక దేశ విధానం కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధ శాంతి పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్యం, డాలర్ మార్కెట్ అన్నిటి మీద ప్రభావం చూపే ట్రిగ్గర్. అలాంటి నాయకుడి నిర్ణయాలు ఒక్కసారిగా మారిపోతే లేదా భావోద్వేగంతో తీసుకున్నట్లు కనిపిస్తే ప్రపంచ దేశాలకి అది రెడ్ అలర్ట్ గా మారుతుంది. ట్రంప్ విషయంలో ఇదే జరుగుతోందా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. గతంలోనూ ట్రంప్ నిర్ణయాలు హఠాత్తుగా దూకుడుగా తీసుకునే స్వభావం కనిపించిందని విమర్శకులు చెప్తుంటారు. ఒకరోజు మిత్ర దేశాల మీద ప్రశంసలు, మరో రోజు అదే దేశాలపై విమర్శలు. ఒకరోజు వాణిజ్యంపై స్టార్ట్ సిగ్నల్, మరుసటి రోజు టారిఫ్ వార్నింగ్. ఒకరోజు శాంతి మాటలు, ఇంకో రోజు యుద్ధ భాష. ఆ తరహా స్టైల్ వల్లే ఇది పాలసీ క్లారిటీనా లేదా మూడ్ స్వింగ్లా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కొందరు ఇదంతా వయసు ప్రభావం అంటారు, ఇంకొందరు ఇది ఆయన రాజకీయ వ్యూహమని. కానీ ప్రపంచ దేశాలకి మాత్రం ఫలితం ఒక్కటే, అదే అనిశ్చితి. అమెరికా పాలనలో అనిశ్చితి పెరిగితే మొదట దెబ్బతినేది గ్లోబల్ మార్కెట్లు. స్టాక్ మార్కెట్లు పడిపోతాయి, డాలర్ కరెన్సీలో వోలాటిలిటీ పెరుగుతుంది, చమురు ధరలు కదులుతాయి, పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయి. దీని ప్రభావం భారత్ వంటి ఆర్థిక వృద్ధి చెందుతున్న దేశాలపై మరింత ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే అమెరికా నిర్ణయాలు మారితే దిగుమతులు, ఎగుమతులు, ఐటీ రంగం, డిఫెన్స్ డీల్స్, విదేశీ పెట్టుబడులపై ప్రభావం తప్పదు. ఇక అమెరికా ప్రజల పరిస్థితి కూడా అంత తేలిక కాదు. ధరలు పెరుగుతున్న సమయంలో ఇమిగ్రేషన్ కఠినతరం, ఉద్యోగాలపై ఒత్తిడి, హెల్త్ కేర్ ఖర్చులు, ఇవన్నీ ప్రజలకి రోజువారీ సమస్యలు. ఇలాంటి టైంలో పాలన చాలా స్థిరంగా ఉండాలి, కానీ నాయకుడి నిర్ణయాలు రోజుకో దిశగా మారుతున్నాయనే భావన పెరిగితే దేశంలో రాజకీయ విభజన మరింతగా పెరుగుతుంది, ప్రజల్లో అయోమయం పెరుగుతుంది, నమ్మకం తగ్గుతుంది. ప్రతి నిర్ణయంపై ఇది ప్లాన్ చేసిన పాలసీనా లేక హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమా అనే సందేహం మొదలవుతుంది. ఇక్కడ అసలు ప్రమాదం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ప్రపంచ పోలీసులా వ్యవహరిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద దేశాలతో ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం గురించి పుకార్లు నిజమా కాదా అన్నది కన్నా ఆ పుకార్లు రేపే అనిశ్చితి కూడా ప్రపంచానికి ఇబ్బందిగా మారుతోంది. మిత్ర దేశాలు స్టాండ్ ఏంటి, అవి వెనక్కి తిరిగి చూసే పరిస్థితి, ప్రత్యర్థి దేశాలు ఇది అవకాశమా అని లెక్కలు వేసుకునే అవకాశం కూడా ఉంది. అందుకే ఇప్పుడు అమెరికాలో కూడా ఒక డిమాండ్ బలపడుతోంది. అధ్యక్షుడి హెల్త్పై పూర్తి పారదర్శకత ఉండాలి. ఎందుకంటే నాయకుడి ఆరోగ్యం వ్యక్తిగత విషయమైన అధ్యక్ష పదవి ప్రజా బాధ్యత. ప్రజలకు స్పష్టత కావాలి, ప్రపంచానికి స్థిరత్వం కావాలి. కానీ ఆ స్పష్టత రాకపోతే విమర్శలు, అనుమానాలు, ఆరోపణలు మరింత తీవ్రతరం అవుతాయి. ట్రంప్ తీసుకునే ప్రతి హార్డ్ డెసిషన్పై ఇది పాలసీనా లేక హెల్త్ ఎఫెక్టేనా అనే డిబేట్ మొదలవుతుంది. మొత్తానికి ట్రంప్ ఆరోగ్యంపై చర్చ ఇది కేవలం గాసిప్ కాదు, ఇది ప్రపంచ స్థాయి పవర్ సెంటర్లో ఉన్న వ్యక్తి ఫిట్నెస్ టు లీడ్ అనే డిబేట్.
అధికారికంగా నిర్ధారణ లేకపోయినా మీడియా కథనాలు, రాజకీయ విమర్శలు ఈ అంశాన్ని మళ్లీ మంటపెడుతున్నాయి. ఫలితం మాత్రం ఒకటే: అమెరికా పాలనపై ప్రశ్నలు, ప్రపంచానికి పెరుగుతున్న టెన్షన్, ప్రజలకి పెరుగుతున్న అనిశ్చితి.